ప్రైజ్ ది లార్డ్ అండ్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ఈ యొక్క మరి కాటేజ్ ప్రేయర్ లో మనము యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇందులో మనం ఈరోజు 10వ అధ్యాయానికి మనం చేరి ఉన్నాం కనుక కొద్ది మాటలు మనం చదువుకున్న తర్వాత మనం లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము మరి 10వ అధ్యాయానికి తెరిచి ఉంచినట్లయితే నేను కొన్ని మాటలు నేను చదివిన తర్వాత మనం వాటి ధ్యానంలోకి మనం వెళ్దాం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకునకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడేది. ఏలి అనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ సూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనం వారి పట్టణమును నాశనం చేయుదమని హెబ్రోను రాజైన హోహాం నొద్దను యూర్మూతు రాజైన ఫిరాము నొద్దకును లాకీషు రాజైన ఎఫీయోసి నొద్దకును ఎగ్లోను రాజైన దేబ్రు నొద్దకును వర్తమానమును పంపాను. కాబట్టి అమోరీయులు 5 రాజులను అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి మా దేవ మీకు వందములు స్తోత్రం తెలియజేసుకున్నాం నాయన. ఈ సమయంలో నాయన యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి నాయన సారాంశం మేము ధ్యానించిన ఉండగా నా ప్రభా యొక్క నాయన కాటేజ్ ప్రేయర్ ద్వారా మేము వింటున్న వాక్యము మా జీవితాలకి అన్వయించుకొని ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి నాయన పాఠములు మేము నేర్చుకున్న వారమై మీ కొరకు నాయన సాక్షులుగా ఈ లోకంలో జీవించకు నేర్పించి సహాయం చేయమని యేసు ప్రభు నామములు అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఈ యొక్క మరి సమయమందు మనం 10వ అధ్యాయంలో ప్రవేశించాం. ఇప్పుడు దాకా ప్రతి అధ్యాయం కూడా మరి యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం కూడా ఒక ఎక్సైటింగ్ ఇన్సిడెంట్ తో ఏదో ఒక అద్భుతమైనటువంటి మరి చెప్పాలంటే మరి ఒక మరి సంఘటనలతో మనము ధ్యానం చేసుకుంటూ మనం వచ్చి ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ 10వ అధ్యాయంలో ఏంటంటే ఒక క్లైమాటిక్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఇందులో చాలా విషయాలు జరుగుతున్నాయి కానీ ప్రప్రథమంగా మరి ఇప్పుడు వరకు జరిగినటువంటి యుద్ధాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోతున్న యుద్ధం ఇంకా అత్యున్నతమైనటువంటి మరి పరిణామాలు కలిగినటువంటి యుద్ధం అని చెప్పి మనం ఇక్కడ మనం చూస్తున్నాం. సో కనుక ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో జస్ట్ మనము దాని యొక్క 10వ అధ్యాయం యొక్క సారాంశం క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత అందులో నుంచి కొన్ని ఒక 10 మరి పాఠాలు మనము పరిశీలన చేద్దాం. ద 10 లెసన్స్ ఆఫ్ చాప్టర్ 10 ఇది నా టాపిక్ అన్నమాట. 10వ అధ్యాయంలో 10 పాఠాలు. ఓకే, మన ఆత్మీయ జీవితంలో ప్రయోజనకరమైనటువంటి పాఠాలు మనము మరి కొన్ని నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఈ గిబియోనీయులు యెహోషువ మధ్యన ఇశ్రాయేల్ మధ్యన జరిగినట్టు ఒప్పందము అప్పటికి మనం 9వ అధ్యాయంలో చూసి ఉన్నాం. అలా ఒప్పందం చేసుకున్నారో లేదో వెంటనే ఏమైందంటే ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీలతో ఒప్పందం చేసుకున్నారని విని 5 రాజులు ఏమవుతారంటే వారు ఏకమవుతారు. అందులో యాక్చువల్లీ ఒక రాజు అదోనీసెదెక్ అనేటువంటి యెరూషలేము రాజు అన్నమాట. అంటే అప్పటికి ఇంకా యెరూషలేము దావీదు మరి జయించలేదు, దావీదు దాన్ని ఆక్రమించలేదు కనుక అది అన్య పట్టణమే అన్నమాట. అన్య ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం యెరూషలేము. సో ఆ యెరూషలేము రాజు అయినటువంటి మరి అదోనీసెదెక్ అనేటువంటి వాడు ఆయన తన యొక్క మరి స్నేహితులు ఉన్నారు, మిగతా 4 రాజులు ఉన్నారన్నమాట. ఆ 4 కబురు పెడతాడు. ఇదిగోండి చూడండి, ఇశ్రాయేలీలు మరి ఇంత రెచ్చిపోతూ వస్తున్నారు, వారు చాలా పెద్ద సైన్యం లాగా ఉంది, చాలా గంభీరంగా ఉన్నారు, మనం వాళ్ళని జయించడం కష్టం, ఒక్కరిని జయించడం కష్టంగా ఏం చేద్దామంటే మనం ఇండైరెక్ట్ గా అటాక్ చేద్దాం. కనుక గిబియోనీలు ఉన్నారు కదా, వాళ్ళు ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నారట, అది మనకు తెలిసింది. కనుక మీరు 4 వచ్చినట్లయితే మన 5 కలిసి గిబియోన్ని దెబ్బ కొట్టినట్లయితే ఇశ్రాయేలుకి అక్కడ వారి అహం దెబ్బతింటది, ఇక మనం ఈజీగా వారిని మనం గెలవచ్చు అనేటువంటి ఏదో ఒక వ్యూహాన్ని అల్లుకొని వారు ఏం చేస్తారంటే వీరు గిబియోనీలను అటాక్ చేస్తారు.
అటాక్ చేసినప్పుడు గిబియోనీలు వెంటనే వాళ్ళు కబురు పంపిస్తారు. ఎవరికంటే యెహోషువ కబురు పంపిస్తారు, అయ్యా మీరు ఒప్పందం చేశారు కదా, ఇదిగో మరి మాకు ప్రమాదం వచ్చి పడింది, ఈ 5 రాజులు మా మీద యుద్ధానికి వచ్చారు కనుక తమరు వచ్చి మాకు సహాయం చేయండి బాబు అని వారు మనవి చేసుకున్నప్పుడు యెహోషువ కూడా ఏమాత్రం కూడా ఆయన మరి వెనకాడకుండా, ఏమాత్రం కూడా ఆయన మరో ఆలోచన లేకుండా యెహోషువ సైన్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ యుద్ధం జరిగినప్పుడు మరి అక్కడ మరి చాలా మరి ఇశ్రాయేలు చాలా బలమైనటువంటి రీతితో పోరాడుతూ ఉండగా ఈ యొక్క రాజులందరూ కూడా మిద్యాను ఈ యొక్క 5 రాజులు ఉన్నారు కదా, ఈ యొక్క మరి 5 రాజ్యాల యొక్క రాజులు వీరందరూ కూడా ఏం చేస్తారంటే పారిపోయేసి ఒక గుహలో వారు దాక్కుంటారు. ఆ గుహలో దాక్కున్నప్పుడు ఈ కబురు యెహోషువకు తెలుస్తుంది, ఇదిగోండి అయ్యా మరి 5 రాజులు ఉన్నారు, వారు మీ దాడికి భయపడిపోయి పారిపోయి రాజులు పోయి గుహలో దాక్కున్నారంటే యెహోషువ అంటాడు, మీరు వెళ్ళి వెంటనే అర్జెంట్ వెళ్ళి ఆ గుహను మూసేసేయండి, రాళ్ళతో మూసిపడేసేయండి, అక్కడ ఎవరు కాపలా ఉండొద్దు, ఆ రాళ్ళు తీసుకుని ఎవరు బయటికి రాలేడు కనుక అక్కడ మనం వెళ్ళి ఓపెన్ చేసేంత వరకు అక్కడే ఉంటారు, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. అలా రాజులు దాక్కున్నటువంటి ఆ గుహను మూసేసి మీరు వెంటనే శత్రు వెనకాల పడి వెనకాల నుంచి తరుముకుంటూ వాళ్ళని చంపేసేయండి, వాళ్ళు ఎవరు కూడా వారి పట్టణాల్లోనికి ప్రవేశించకూడదు, వారి యుద్ధానికి బయటకు వచ్చిన వాడు ప్రాణాలతో బయటే వాడు అంతమైపోవాలని యెహోషువ మంచి యుద్ధ ప్రణాళికతో యుద్ధ వ్యూహంతో ఆయన చెప్తాడు. ఆ విధంగా ప్రియమైన వాళ్ళారా మరి యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం అవుతుండగా మరి మీకు తెలుసు ఈ యొక్క యుద్ధంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అదేమిటంటే మరి సూర్య నక్షత్రాన్ని ఆ యొక్క లోయ పైన నిలబెట్టేశాడు. యెహోషువ ఆగిపోమని చెప్పాడు. సూర్య నక్షత్రము అది ఉదయించకుండా లేక అస్తమించకుండా ఆగిపోమని చెప్పాడు. సరిగ్గా అక్కడ చూసినట్లయితే మరి 2 hours 20 minutes అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అంటే మనకు తర్వాత ఏమైందంటే ఇటీవల కాలంలో మరి శాస్త్రజ్ఞులు ఈ కంప్యూటర్ క్యాల్కులేషన్స్ మొదలెట్టినప్పుడు ఏమైందంటే సడన్ గా ఒక 24 hours తేడా వచ్చింది. 24 hours దగ్గర కంప్యూటర్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయంట. ఎందుకు ఈ కంప్యూటర్స్ జామ్ అయిపోయి అని చూసినట్లయితే ఎక్కడో మరి మానవ చరిత్రలో ఒక 24 hours మిస్సింగ్ అని కంప్యూటర్స్ జామ్ అయిపోయి ఆగిపోయాయంట. అప్పుడు వీళ్ళన్నీ ఎతికారంట, అన్ని ప్రోగ్రామ్స్ పెట్టారంట, రకరకాల ప్రోగ్రామ్స్ ప్రయోజనం చేశారు. కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వారికి ఆ 24 hours ఏమైంది, ఎక్కడ హౌ వి మిస్ దోస్ 24 hours అనేది వాళ్ళకి అంతు పట్టలేరు. అప్పుడు వారిలో ఒక యూదా సైంటిస్ట్, జూయిష్ సైంటిస్ట్ అనేవాడు అనే వ్యక్తి అన్నాడంట, మనం ఎందుకని మంచిది అన్ని మనం ఎఫర్ట్స్ చేసాం కదా, ఈ 24 గంటలు ఏమైపోయినాయి అని మనం అన్ని ప్రయత్నాలు చేసాం కనుక పని చేద్దాం, ఇటువంటి ఇన్సిడెంట్ ఏదో బైబిల్ ఉన్నట్టున్నది కనుక బైబిల్ ఎదుగుదాం అన్నప్పుడు వారు బైబిల్ పండితులకు వారు రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ మిస్సింగ్ 24 hours బైబిల్లో దొరికాయి. అప్పుడు వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. కానీ ఇక్కడ మన చిన్న చిక్కు వచ్చి పడింది. ఏంటో చిక్కు అంటే ఇక్కడ జరిగినటువంటి యుద్ధం దగ్గర చూసినట్లయితే 2:23 నిమిషాలే కనబడిందంట. మరి మిగతా 40 నిమిషాలు ఏమైపోయింది అని వారు ఆలోచించినప్పుడు అప్పుడు వారికి గుర్తొచ్చిన విషయం ఏంటంటే గిద్యోను దగ్గర ఓకే మరి అక్కడ సూర్య నక్షత్రం వెనక్కి ముందుకి వెళ్ళడం ఇలాగా ఆ టైం అంతా కూడా కనీసం 40 minutes అయి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మొత్తం 24 hours బ్యాలెన్స్ అయిపోయింది. కనుక అది సైన్స్ కూడా మరి రుజువు చేస్తున్నటువంటి అద్భుతమైన సంఘటన జరిగినటువంటి ఆ యొక్క భాగం ఇదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. సో కనుక ఈ విధంగా తర్వాత ఈ యొక్క రాజులను తీసుకొస్తాడు, ఉరివేస్తాడు, చంపిస్తాడు. ఆ విధంగా యెహోషువ యొక్క గొప్పతనము, యెహోషువ యొక్క అద్భుతమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్ ని మొత్తం ఆ యొక్క కనాను దేశం అంతా కూడా అది వ్యాప్తి చెందుతా అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. రైట్, ఇప్పుడు మనము ఒక 10 lessons మనం నేర్చుకుందాం. ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 పాఠాలను మనం పరిశీలించేద్దాం. ఈరోజు 10 పాఠాలు కూడా ఈ ఒక్కరోజు నేను చెప్తానని నేను గ్యారెంటీ ఇవ్వలేను. కానీ నేను ఎన్ని వీలైతే మన సమయాన్ని బట్టి ఎన్ని వీలైతే అన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నెంబర్ 1 ఫస్ట్ లెసన్, మొట్టమొదటి లెసన్ ఏమిటి అని మనం చూసినట్లయితే మన ఆత్మీయ మరి ఎదుగుదలలో, ఆత్మీయ యాత్రలో శత్రువులు ఉంటారు. లెసన్ నెంబర్ 1, you will have enemies who will oppose your spiritual progress. I repeat, you will have enemies who will oppose your spiritual progress. నీ ఆత్మీయమైనటువంటి యొక్క ఎదుగుదల, ఆత్మీయ ప్రయాణమును, ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి శత్రువులు ఉంటారు. ఇక్కడ ఎవరు శత్రువులు అంటే 5 రాజులు. ఇక్కడ ఎవరు అభివృద్ధి పొందుతున్నారు, ఎదుగుతున్నారంటే ఇశ్రాయేలీలు. ఏంటి, ఎలాగ వారు అభివృద్ధి పొందుతున్నారంటే
దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క కనాను దేశము వారు పొందుకుంటున్నారు. 1 by 1 ఆక్రమించుకుంటూ జయించుకుంటూ వారు జయ యాత్రలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ జయ యాత్రలో వెళ్ళిపోతుండగా ఏమిటి మరి వారు సాధించిన విజయాలకు, ఎరుకోను వారు ఓడించిన విధానం, తర్వాత హాయిని ఓడించిన విధానం, ఇవన్నీ చూచి విన్న వారందరూ కూడా ఏమిటి మరి బొంబేలిక్కిపోయారు. భయము, భీకరమైనటువంటి భీతి కలిగి వారు చాలా భయపడిపోయారు. అయినా సరే కొన్నిసార్లు మన శత్రువు ఏం చేస్తాడంటే భయపడినప్పుడు వాడు ఎదురుదాడి చేస్తాడు. ఇలాగే రాజులు 5 రాజులు కూడా భయపడిపోయారు. అయినా సరే ఇశ్రాయేల్ మీద డైరెక్ట్ గా వారు దాడి చేయలేక ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నటువంటి గిబియోనీలు ఉన్నారు కదా, ఆ గిబియోనీల ద్వారా అటాక్ చేద్దాం, ఇండైరెక్ట్ గా ఇశ్రాయేల్ కొడదామని చెప్పి అనుకున్నారు. సో ప్లీజ్ రిమెంబర్, ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ దేర్ విల్ బి ఎన్ అపోజిషన్, దేర్ విల్ బి ఎన్ ఎనమీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన ఆత్మీయ ఎదుగుదలకు శత్రువు మన శరీరమే కావచ్చు, కొన్నిసార్లు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు శత్రువు మన పరిస్థితులు కావచ్చు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు కొన్నిసార్లు మన యొక్క స్పౌస్, మన యొక్క భాగస్వామి కావచ్చు, మన యొక్క భార్యలో భర్తనో కావచ్చు, కొన్నిసార్లు ఆత్మీయ అభివృద్ధికి లేక ఎదుగుదలకు ఆటంకం కలిగించేది మన పిల్లలే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఇంకా తోటి సంఘస్థులు కావచ్చు. సో కనుక ఇవన్నీ మనకు వాటిల్లుతాయి. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు గ్రో, యూ వాంట్ టు గో, యూ వాంట్ టు ఇంక్రీజ్, యూ వాంట్ టు ప్రాస్పర్, డెఫినెట్లీ యూ విల్ ఫేస్ అపోజిషన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. చూడండి, మోషే కూడా ఇశ్రాయేల్ అందరినీ కూడా ఐగుప్తు బయటికి తేక ముందు దేవుడు నేను తోడుకున్నానయ్యా, నువ్వు నిలబడు, నేను నిన్ను నడిపిస్తానని ప్రభు ఎంత చెప్పినా మరి మోషే ఎంత ధైర్యంగా వెళ్ళినా అక్కడ ఏమైంది? 10 సార్లు భయంకరంగా రమారమి 9 సార్లు ఫరో వాళ్ళు ఎదిరించడం, ఓకే, మరి మోషేని ఎదిరించడం, పంపిస్తానని చెప్పడం, మాట వెనక్కి తీసుకోవడం, ఇలాగ 9 సార్లు చేసి 10వసారి ఇక మరి తొలిచూలు చచ్చిపోవడంతో ఆయన తల వంచి తల దించి ఎలుపమని ఆదేశించాడు. సో కనుక వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రోగ్రెస్ దేర్ విల్ బి అన్ ఆబ్స్టికల్. మనం ఎదుగుదలకు, అభివృద్ధికి, ముందుకు సాగిపోయడానికి మనము ఆ యొక్క మలుపులో ఉన్నామంటే తప్పనిసరిగా కొన్ని ఆటంకాలు రావడం సహజమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సో ఇది ఫస్ట్ లెసన్. సో ద ఫస్ట్ లెసన్ ఈజ్ వీ విల్ హ్యావ్ ఎనిమీస్ దట్ అపోజ్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. మనం ఆత్మీయ ఎదుగుతూ ఉంటే కొందరు చూడలేరు, మన ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటే కొందరు చూడలేరు, మన ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే కొందరు చూడలేరు, బైబిల్ ఎదుగుతూ ఉంటే కొందరు చూడలేరు, ఆరాధనలు ఎదుగుతూ ఉంటే కొందరు చూడలేరు, వాక్యంలో ఎదుగుతూ ఉంటే కొందరు చూడలేరు, సంఘం అభివృద్ధి పొందుతూ ఉంటే కొందరు చూడలేరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని సంబంధాలు కాదు, వారి గురించి పట్టించుకోనక్కలేదు. కానీ వారు చేసే దాడి, వారు చేసే ప్రతిదండన ఉంటుంది కదా, దాని మీద మనము ప్రార్థన చేసి మనము నిలబడాలి. యెహోషువ లాగా వ్యూహాన్ని మనం సిద్ధం చేసుకుని ఉండాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ లెసన్. నంబర్ 2, సెకండ్ లెసన్ మనం చూసినట్లయితే జాగ్రత్త వినాలి, జాగ్రత్త గమనించాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు అవసరము. ఇది సెకండ్ లెసన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. బైబిల్లో మనం చూస్తున్నటువంటి మరి అనేకమైన సందర్భాల్లో అసలు ఆదాముని అవ్వని దేవుడు తయారు చేయక మునుపు, లేక అవ్వని తయారు చేయక మునుపు దేవుడు ఏమన్నాడు? ఆదాము తయారు చేసినప్పుడు ఏమన్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పాడు. జంతువులకి కూడా జంటనిచ్చాడు. నేను చెప్పలేను, ప్రకృతిలో చెట్టుకి కూడా ఫీమేల్ అండ్ మేల్, మగవియు మరియు ఆడవి జాతిగా చేశాడు. సో అన్నిటిలో కూడా, ప్రకృతి అన్నిటిలో కూడా ఆయన జంటలు చేశాడు. ఒక్కరిగా ఒక్క జాతిగా ఉండడం అనేది దేవుని చిత్తము కానే కాదు. దేవుడు కూడా త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దైవం మరి వారు ఉన్నారు. కనుక ఆ విధంగా వారి ముగ్గురు మధ్య ఉన్న ప్రేమ, అనురాగ, బాంధవ్య మరి చెప్పాలంటే భాగస్వామ్యము, సాంగత్యము అనేది ఏంటి మరి మనుషుల మధ్య కూడా ఉండాలని దేవుని ప్రణాళిక. సో యు మస్ట్ రిమెంబర్, యూ కెనాట్ మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. నువ్వు ఒంటరిదానిగా, ఒంటరివాడిగా, మరి ఏకాకిగా, ఏకాంతముగా నీవు సాధించలేవు. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఆమేన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 2 పార్టీస్ ని చూద్దాం. ఒక పార్టీ ఎవరు? గిబియోనీయులు. ఇంకో పార్టీ ఎవరు? మరి ఈ యొక్క యెరూషలేము రాజు అయినటువంటి ఈ యొక్క అడోనై జెదెక్ అనేటువంటి వాడు. సో గిబియోనీయుల మీదకి యుద్ధం చేయాలంటే చాలా పెద్ద వెనకాల పెద్ద మరి ఇశ్రాయేలు సైన్యం ఉంది కనుక ఈ అడోనై జెదెక్ అనేవాడు ఏం చేస్తాడు? నేను ఒక్కనే సాధించలేను, మీరు రండ్రా అని చెప్పి మరొక 4 స్నేహితులుగా ఉన్న రాజులను ఆయన పిలుచుకుంటాడు. ఎప్పుడైతే ఈ 5 వస్తారో ఇక్కడ ఉన్నటువంటి గిబియోనీయులు కూడా మనం సాధించలేము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలుని పిలుచుకుంటారు. సో ఇటు గిబియోనీయులకి సహాయము, ఇశ్రాయేలు సహాయం అవసరమైనది. ఇటు ఈ యొక్క అడోనై జెదెక్ అనేటువంటి యెరూషలేము రాజు కూడా మిగతా 4 రాజులకు సహాయం అవసరమై ఉన్నది. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఆమేన్. ఎవ్రీవన్ నీడ్స్ సమ్వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది నేర్చుకోవాల్సినటువంటి మరి ప్రాముఖ్యమైన
ప్రాముఖ్యమైన విషయం. సహాయం అడగడానికి ఎప్పుడు వెనకాడకండి. ఓకే, మీ లిమిట్ అర్థం చేసుకోండి, మీ పరిమితిని అర్థం చేసుకోండి. అహంను అడ్డు పెట్టుకొని మీరు అనవసరం నష్టపోవద్దు. ఏం పర్లేదు, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేక్ ఇట్, ఐ కెన్ క్లియర్ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్ అనేటువంటి పోకళ్ళు పోకుండా, నా వల్ల ఓకే ప్రయత్నం చేస్తాను కదా, నాకు సహాయం కావాలి, నా వెనకాల ఒకరు ఉండాలి, నా ప్రక్కన ఒకరు ఉండాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. దాంపత్య జీవితం గురించి కూడా ఒక చక్కని సామెత మనం వింటున్నాం. ఏంటి సామెత అంటే, బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఈస్ అ ఉమన్. అంటే ఒక ప్రతి పురుషుని యొక్క విజయం వెనకాల తన యొక్క మరి భార్య ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప సామెత. అక్కడ కూడా మనం చూస్తున్నాం ఏమని, జంటగా లేకపోతే ఒక టీమ్గా ఒక బృందంగా ఉండడం, ఏకాంతంగా ఏమీ కూడా చేయలేం. అందుకని ప్రియమైన వాళ్ళారా, మనము ఏకాంగులంగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు దేవుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి, ఎవ్రీ వన్ నీడ్స్ సమ్ వన్. ఇది చాలా ప్రైమరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇంకో విషయం తెలుసా, ఈ గిబియోన్ అనేది ఈ పట్టణం అంట చాలా పెద్ద పట్టణం అంట, హాయి కంటే పెద్ద పట్టణం అంట. ఆ గిబియోన్లో ఉన్నటువంటి రాజులు, మరి ప్రజలు, సైనికులు, సైన్యాధిపతులు అందరూ కూడా మామూలు మెత్తడులు కాదంట. వారు చాలా మరి చెప్పండి పరాక్రమశాలులంట, మంచి బలిష్ఠులంట, మంచి బలవంతులంట. మరి ఇంత బలవంతులై ఉండి ఇంత పెద్ద పట్టణం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీస్ ఆఫ్ కానాన్ ఏంటంటే గిబియోన్. ఏమండి, మరి హాయి కంటే పెద్దదంటే ఆలోచించండి. అటువంటి వారు ఇశ్రాయేలీయులు హాయినైతే ఓడించారు, మళ్ళీ ఏం చేస్తారు అనుకోకుండా, ఏంటి ఈ గిబియోనీయుల్లో దేవుడు ఎందుకు వాళ్ళని శిక్షించకుండా వదిలేశాడు, ఈ ఇశ్రాయేలీని మోసం చేసినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించకుండా వదిలేశాడు తెలుసా? పైపెచ్చు దేవుడు ఓకే వారికి ఆయన ఆలయంలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేయగల భాగ్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? ఈ యొక్క గిబియోనీయులకు ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే, వారు ఇశ్రాయేలు యొక్క దేవుని నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే వర్ సీక్రెట్ బిలీవర్స్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. అందుకని దేవుడు వారిని వదిలేశాడు. పైపెచ్చు మందిరములో పనిచేయడానికి వారికి అనుమతించాడు. ఆ రెండు లక్షణాలు బట్టి యెహోషువ కూడా ఏమంటే గిబియోనీయులు కబురు పెట్టగానే హూటిన వెళ్ళాడు. వాస్తవం చెప్పాలంటే వీరికి ఒక బైండ్ ఓవర్ ఉంది. ఏంటో బైండ్ ఓవరు, వీళ్ళకి సమస్య వచ్చినప్పుడల్లా, గిబియోనీయులు సమస్య వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలీయులు వెళ్ళి సహాయం చేయాలి అని. అయితే ఇప్పుడు ఒకవేళ యెహోషువ గారి సహాయానికి వెళ్ళకపోయిండుంటే ఏమైపోయిండేది? గిబియోనీయులు ఓడిపోయేవారు, చచ్చి ఊరుకునేవారు. ఇక ఈ ఒప్పందం కూడా మరి ఈ యొక్క కవెనెంట్ ఉంది కదా, ఒప్పందం కూడా రద్దు అయిపోయేది. అమ్మయ్య హ్యాపీ అని అనుకునేవాళ్ళు. కానీ యెహోషువ మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా అతీతమైన లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే ఇంటెగ్రిటీ. ఆయన మాట ఇచ్చాడు, దేవుని సముఖమున నిబంధన వారు కట్టుకున్నారు, అందుకని మాట నిలబెట్టుకున్నాడు. అందుకనే 15వ కీర్తనలో చూస్తాం కదా, యథార్థవంతుడు అనేవాడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినను మాట తప్పడు. అందుకని యెహోషువ ధైర్యంగా మనసారా వెళ్ళాడు. ప్రాణం పోయిన పర్లేదు, నా నిబంధన, దేవునితో చేయబడిన నిబంధన నిలబెట్టుకోవాలని చెప్పి యెహోషువ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా ఒకరిని సహాయం అడగడానికి ఎప్పుడు వెనకాడకూడదని నేను మీకు మనం చేసుకుంటున్నాను. ఇది 2వ పాఠం. 3వ పాఠం ఏమిటి అని మనం చూసినట్లయితే, మనకు కొన్నిసార్లు చాలా అతీతమైన యుద్ధాలు ఎదురవుతాయి. వీ మే ఫేస్ ఇంపాసిబుల్ బ్యాటిల్స్ అన్నమాట. ఒక చిన్న పట్టణం ఒక చిన్న దేశం గిబియోను అనేటువంటి ఒక పట్టణం, గిబియోనీలు అనే ఒక ప్రాంతం, ఒక దేశం. వారి ముందు ఏమిటి మరి 5 రాజులు, 5 రాజ్యాల యొక్క సైన్యములు, 5 సైన్యాల యొక్క శక్తితో దిగొచ్చినప్పుడు ఎంత మటుకు నిలుస్తుంది గిబియోను? వాళ్ళ 5 రాజుల ముందు గిబియోనీలు ఏం నిలుస్తారు? ఒకవేళ ఇశ్రాయేల్ వచ్చినా కూడా ఒక రాజ్యమేగా వాళ్ళ సహాయం ఉండేది. ఇట్ ఈస్ 2:5. మరి 5 ఎదుట ఇద్దరు ఏం నిలబడలేరు. చాలా ఇంపాసిబుల్ గా కనపడుతూ ఉన్నది. కానీ ప్రియమైన వాళ్ళారా, మన ముందు ఒకవేళ అతీతమైన అసాధ్యమైన పరిస్థితులు మనకు ఒకవేళ మన ముందు కనపడేటప్పటికీ కూడా మనము గుర్తుంచుకోవాల్సిన 3వ పాఠం ఏంటంటే, దేవుని కృప మనతో ఉంటే మన ఎదుట ఉన్న శత్రువు ఎంత గొప్పవాడైనా, మన ఎదుట ఉన్నటువంటి శత్రువు ఎంత గంభీరమైన వాడైనా సరే, దేవుని కృప మనతో ఉన్నది కనుక విజయము మనదే. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో విజయము మనదే. Victory will be ours. Why? Not because we are big, we are strong, we have overconfidence or self-confidence, whatever. No, but because God's grace is with us. దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కనుక, దేవుని యొక్క శక్తి మన మీద ఉన్నది. అందుకనే జకరియా అంటున్నాడు, శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. Not by power nor by might, but by my spirit, saith the Lord. So we have to understand that
by the grace of God, the spirit of grace, and because of the spirit of grace, there's an impartation of the power of grace. కృపకు మూలముగు ఆత్మ మనతో ఉన్నాడు గనుక ఆత్మ ద్వారా లభ్యమయ్యే శక్తి మనకు ఉంటుంది గనుక అతీతమైన విజయాలు మనం సాధించగలుగుతాం, అతీతమైన విజయాలు మనం పొందుకుంటామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి వారులారా, మూడో పాఠం మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏంటంటే, మన ముందున్న శత్రువులు మనకంటే బలవంతులుగా ఉన్నప్పటికీ కూడా మన దేవుని యొక్క కృపను బట్టి మనకు దేవుని దగ్గర నుంచి అతీతమైన శక్తి మనకు లభ్యమవుతుంది కనుక మనము తప్పనిసరిగా జయించగలం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఓ చక్కని మాట ఉంది కదా. ఏంటి ఆ మాట అంటే, అక్కడ శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చానని ప్రభు చెప్తున్నాడు. శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. సో వీ హ్యావ్ అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ. Authority is ours, power may be the devil's, but we have authority over all the power of the enemy. సో కనుక అనాయింటింగ్లో అంత శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుల్లో అంత సామర్థ్యం ఉన్నది. కానీ మనకి వ్యతిరేకంగా విరుద్ధముగా ఎదురుగా చేయబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్ల నేరదు. నమ్మిన రామి చెప్పండి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మూడవ పాఠం. ఇక్కడ చూసినట్లయితే 5 రాజ్యాలు వస్తున్నాయి. ఒక చిన్న రాజ్యం గిబియోను, కన్నా వెనకాల ఒక విశ్వాస రాజ్యం, దేవుని ప్రతినిధులతో ఉన్న రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం. వాస్తవం చెప్పాలంటే 2 రాజ్యాలు 5 రాజ్యాలను ఏం ఓడించలేవు. కానీ 2 రాజ్యాలతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకని 5 కాదు కదా, ఒకవేళ దండెత్తి 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా విజయము మన దేవుడు ఉన్న పక్షమునగానే విజయం ఉంటుందని చెప్పి మనం చేసుకోవాలి. కానీ 91 కీర్తనలో నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదని ప్రభు చెప్పడం లేదా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏంటంటే, నీ ఎదుట పరిస్థితులు ఎంత అతీతముగా, ఎంత అసాధ్యముగా, ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి మనము జయిస్తామనేటువంటి నమ్మిక మనకు కలిగి ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇది మూడవ విషయం. 4వ పాఠం మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క విషయం నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఏంటంటే, మనము చూడండి ఇక్కడ 5 రాజులు ఏం చేశారు? ఓడిపోతున్నారని తెలిసి యెహోషువ వారిని తరుముతూ ఉండగా యెహోషువ దాటికి, యెహోషువ ఊపికి వారు నిలబడలేకపోయారు. 5 రాజులు వెళ్ళి ఏం చేశారంటే గుహలో దాక్కున్నారు. దే వర్ హైడింగ్ ఇన్ ద కేవ్. గుహలో వారు దాక్కున్నారు. ఈ విషయం ఆయన తెలియగానే యెహోషువ ఏం చేశాడు? గుహను మూయించేశాడు, రాళ్ళతో దాని ఎంట్రన్స్ ని సీల్ చేసేసాడు. తర్వాత చదువు సంగతి, ఫస్ట్ సైన్యం సంగతి చూద్దాం, ఆ సైన్యాన్ని అంతు పట్టిద్దాం, అప్పుడు తర్వాత ఈ రాజు గురించి చూద్దాం అని చెప్పి రాజులేమో సైన్యాన్ని వదిలేసి వీళ్ళు రాజులు పారిపోయి గుహలో దాక్కున్నారు. దే ఆర్ హైడింగ్ ఇన్ ద కేవ్. సో వాట్ డస్ కేవ్ సింబలైజ్? గుహ అనేది దేనికి సాదృశ్యం అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందులో మరి చెప్పాలంటే మరి మనము కొన్ని విషయాలు నేను వివరిస్తాను. అయితే 4వ పాయింట్ ఏమిటంటే, గుహలో దాక్కున్న రాజులను ఏం చేయాలంటే జయించాలి. హల్లెలూయా. అంటే నీకు చిక్కకుండా, నీకు తెలియకుండా, నీకు అందకుండా, నీకు అవగాహన లేకుండా నీ శత్రువు పొంచి ఉంటాడు. అందుకనే మన బైబిల్లో చూస్తున్న కొరింథీ పత్రిక చూస్తున్నాం ఏమనంటే, సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. We are supposed to know the vices and the devices of the devil. సాతాను యొక్క తంత్రం మనం ఎరిగి ఉండాలి. వాడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు మనం తెలుసుకొని ఉండాలి. ఇంతకాలం మనం బైబిల్ చదివి ప్రార్థన చేసి ఇంతమంది సాక్ష్యాలు వింటూ ఉండగా ఇంకా మనం సాతాను తంత్రంలో పడిపోతే ఎలాగా? సాతాను తంత్రం జయించాలి, అపాధి తంత్రం ఓడించాలి. ఆమేన్. గుహలో దాక్కునుట అనగా వాడి యొక్క కుట్రలు, వాడి యొక్క పన్నాగాలను మనం ఎరిగి ఉండి వాటిని జయించాలని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది 4వ పాఠము. శత్రువు మనకు కొన్నిసార్లు దొరకడు, కొన్నిసార్లు మనకు కనపడడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొందరు ప్రార్థన చేసినప్పుడు మరి వారు పడిపోతుంటారు, లేస్తుంటారు. ఇలాగ కొన్నిసార్లు గంటలు పట్టేది నాకు. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించేవాడు ఏంటంటే, ఎక్కడ స్థావరం, ఒంటి మీద ఎక్కడ స్థావరం ఉంది, కాళ్ళ మీద స్థావరం ఉంది, తాయుతో తాడో లేకపోతే ఏదో ఒక బొమ్మో చెవు పోగులోనో ఇలాగా విచిత్రంగా దేవుడు చూపిస్తున్నప్పుడు నేను ఫస్ట్ నేనే నమ్మలేదు, కానీ తప్పట్లేదు. ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోవట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చెవు పోగులో లేకపోతే ఆ యొక్క తాయెత్తులో తాడులో కట్ చేయించి తీసి పారాయించానో వెంటనే వారు విడుదల పొందినట్లుగా నేను గమనించాను. సో సేటన్ హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఈరోజు అపవాది మనల్ని క్లెయిమ్ చేసేటువంటి ఒక బలహీనత ఏది కూడా మనలో ఉండకూడదని మనం చేసుకుంటున్నాను. ఒక నీలో పాపం ఉన్నదని, నీలో బలహీనత ఉన్నదని, నీలో ఒక
అతిక్రమం ఉన్నదని నువ్వు గుర్తించినట్లయితే దాని వెంటనే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి తీసి పారవేయాలి తప్ప దాన్ని కప్పుకొని మట్టుకు ఉండొద్దు. సో గుహ గురించినటువంటి విషయాలు ఇప్పుడు 5వ విషయం చూస్తాం. కానీ 4వ పాఠం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, మనము ఈ యొక్క గుహలో దాక్కున్న రాజును జయించాలి. వి మస్ట్ కాన్కర్ ద కింగ్స్ ఇన్ ది అన్సీన్ రెల్మ్, ఓకే, ఇన్ ద అన్నోన్ రెల్మ్, ఇన్ ది ఇమ్మెటీరియల్, ఇన్ ది స్పిరిట్ రెల్మ్ లో మనం కాంకర్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ యెహోషువ చక్కని పని చేశాడు, గుహను మూసేశాడు. నీ యొక్క స్పిరిట్ రంగములో, నీ అదృశ్య రంగములో నీకు విరోధముగా పోరాడుతున్నటువంటి యొక్క దయ్యపులు, దురాత్మ, అంధకార చేకి శక్తులు ఏమైతే ఉన్నావో వాటిని బంధించి వాటిని సీల్ చేయాలి. ఓకే, యు మస్ట్ కీప్ దెమ్ అండర్ కంట్రోల్. ఓకే, అండ్ దెన్ యు మస్ట్ డీల్ విత్ దెమ్. హల్లెలూయా, డోంట్ ఇగ్నోర్ దెమ్. ప్రైజ్ ద లార్డ్. ఇది 4వ విషయం. 5వ పాఠం మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మరి గుహ దేనికి సాదృశ్యము? ద కేవ్ సింబలైజెస్ డార్క్నెస్. నంబర్ 1, ఈ గుహ కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అర్థం ఏంటంటే ఇట్ సింబలైజెస్ డార్క్నెస్. అది అంధకారానికి సాదృశ్యం. వీళ్ళు గుహలోకి వెళ్ళి దాక్కున్న అర్థం ఏంటి? ఇంకా అంధకారంలోనికి వెళ్ళారు. అంతేగాని మీరు ఒకవేళ యెహోషువ ముందుకు వచ్చి వారు సరెండర్ అయిపోయేసేసి మమ్మల్ని క్షమించండి ప్రభు, మేము కూడా మీకు ఒకవేళ దాసులుగా ఉంటామని అనుంటే పరిస్థితి ఎలా ఉండేది మనకు తెలియదు. ఓకే, బట్ వాళ్ళు తెలుసు ఏంటంటే దేవుడు క్లియర్ కట్ గా యెహోషువకి ఆదేశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఈ యొక్క కనానులో ఉన్నటువంటి యొక్క భయంకరమైన వంకర వికృత జాతికి సంబంధించిన రాజులేమి, స్త్రీలేమి, పురుషులు అందరినీ కూడా మీరు పూర్తిగా తుడిచేసి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు, వారి యొక్క ఆ కనాన్లో ఉన్నటువంటి ఆ జనాంగముల యొక్క సంస్కృతి, అలవాట్లు ఇవన్నీ భయంకరం అనమాట. సో ఒక ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించే జనాంగం ఈ వాగ్దాన దేశంలో నివాసం ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆరాధనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏ జనాంగాలు, ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాష్ అవుట్ చేయాలి, అవన్నీ క్లీన్ అవుట్, ఫ్లష్ అవుట్ చేయాలన్నమాట. అందుకని గాడ్ గేవ్ క్లియర్ కట్ డైరెక్షన్ టు జాషువా టు ఫ్లష్ అవుట్ ఆల్ ది ఐడలేటర్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ కెనాన్. అందుకని వీళ్ళు మరి తప్పనిసరి ఒకవేళ వారు కానీ దొరుకుని ఉంటే, ఒకవేళ వారు కానీ సరెండర్ అయిపోయింటే యెహోషువ తప్పనిసరిగా తను చేయవలసింది చేసి ఉండేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? గుహ అనగా అర్థం ఏంటంటే గుహ అనగా అంధకారానికి సాదృశ్యం. నంబర్ 1. నంబర్ 2, గుహ అనగా అర్థం ఏంటంటే కిందకి వెళ్ళడం అనేది అర్థం. సో ఈ 5 రాజులు ఏం చేస్తున్నారు? గుహలోకి వెళ్ళడం వలన వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. They are degenerating into a lower state which will be very much close, which will be really close to death finally. Ultimately గా దిగజారిపోతే చివరికి దక్కేది ఏంటో తెలుసా? మరణం. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వస్తుంది బైబిల్ చెప్తులే. అందుకని మనం పదే చెప్పించుకోకూడదు, పదే గద్దింపుకు లోను కాకూడదు. మనం ఒకసారి చెప్పినప్పుడు వినాలి, పాటించాలి తప్ప ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి నేను మీకు మనం చేసుకుంటున్నాను. సో గుహ అనగా అంధకారం చెప్పాను, గుహ అనగా కిందకి వెళ్ళమని చెప్పాను. ఓకే, గుహ అనగా ప్రియమైన వాళ్ళారా అజ్ఞానం అనగా ఇగ్నోరెన్స్ అనగా వితౌట్ విజ్డమ్ అని అర్థం. గుహ అనగా ఏంటి? మరి అక్కడ జ్ఞానం లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలి తెలియక దాక్కున్నారు. మరి అంతే కదా, చిట్కాలు లేవు, ఇక ఏం చేయాలో తోచలేదు, ఇక ప్రాణాలను కాపాడుకుందాం చెప్పి పాపం గుహలో దాక్కున్నారు ఆ రాజులు. సో కనుక ఇది 3వ అర్థం. సో 4వ అర్థం ఏంటంటే గుహ అనేటువంటి ఆ యొక్క గుహకు ఉన్న 4వ భావం ఏమిటంటే వెలుగు లేనిది, అక్కడ వెలుగు ఉండదు. 5వది ఏంటంటే గాలి కూడా ఎక్కువ సేపు ఉండనిది. ఓకే, ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ జీవ పదార్థాలు, గాలి, వెలుతురు, ఓకే, మరి వెలుగు, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే జీవ లక్షణాలు, జీవానికి అవసరమైన గుణాలు. ఇవన్నీ లేని చోటికి వాళ్ళు వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. ఈరోజు మనం కూడా చాలా మంది కూడా దేవుని దగ్గరికి వస్తే ఎంత పాపి అయినను యేసు చేర్చుకోరని బైబిల్ చెప్తుంది కదా. ఓకే, ఐ విల్ నెవర్ కాస్ట్ ఎనీబడి హూ కమ్స్ టు మీ ఈజ్ వాట్ ద లార్డ్ టోల్డ్ us. నా ఎదుగు వచ్చి నేను ఎన్నడూ కూడా త్రోసివేయను, కనుక నా ఎదుగు రండి, నేను క్షమిస్తాను, మీ పాపమును నేను క్షమిస్తాను, కడిగి వేస్తాను ప్రభు చెప్పినప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, కడిగి వేస్తాడు, తుడిచివేస్తాడు, మన నూతన సృష్టిగా చేస్తాడు. మనం దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గరికి మనం వెళ్ళకుండా, ఏమిటి దేవుని దగ్గరికి వచ్చి మనము పాపలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా మనం ఇంకెక్కడెక్కడెక్కడో మనం ప్రయత్నాలు చేస్తుంటే చివరికి పాప క్షమాపణ ఉండదు, మన పరిస్థితి నుంచి విడుదల రాదని చెప్పి మనం చేసుకోవాలి. సో గుహ అనేటువంటి అంశం నాకు ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి గుప్తమై ఉన్నాయని మనం చేస్తున్నాను. రండి 6వ పాఠం ఏంటో మనం చూద్దాం. వాట్ ఈస్ ద 6th లెసన్? 6th లెసన్ ఏమిటంటే
ఇక్కడ 5 రాజులు ఉన్నారు కదా, వారి పేర్లు మరియు వారి ప్రాంతాల యొక్క పేర్ల యొక్క అర్థాల్లో, భావాలలో, వారి పేర్ల యొక్క భావాలలో అద్భుతమైన ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఇవే మరి ఈ రోజు మనం చూస్తున్నటువంటి 10 పాఠాలు, 10 లెసన్స్ ఫ్రమ్ చాప్టర్ 10 ఆఫ్ జాషువా. సో ఇందులో మొట్టమొదటిగా చూసినట్లయితే 6వ విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ అడోనాయ్ జెదెక్ అనేటువంటి ఆ యొక్క మరి మనం రాజు చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ గమనించినట్లయితే రండి బైబిల్ గ్రంథంలో మనం మరి అక్కడ 2వ వచనం చూస్తున్నాం. యెరూషలేము రాజు అయిన అదోని సెదకు అని మాట మనం చూస్తున్నాం. తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే 3వ వచనం కూడా వెళ్ళినట్లయితే హెబ్రోను రాజు అయిన హోమము నొద్దకును, యర్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియో నొద్దకును, ఎగ్లోను రాజైన దెబేరు నొద్దకును మరి వర్తమానం పంపాను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి అడోనాయ్ జెదెక్ అనేటువంటి ఒక మొదటి రాజు. ఇందులో 2 పదాలు మనం ఈ 2 పదాల యొక్క భావం ఏంటో తెలుసా? ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ అడోనాయ్ జెదెక్ అంటే ఏంటంటే ద లార్డ్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఈయనేంటి, లార్డ్ ఏంటి, రైచియస్ లార్డ్ ఏంటి, ఈజ్ అ సింబల్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్. ఏ విధంగా మరి ఈ యొక్క అడోనాయ్ జెదెక్ అనేవాడు మరి దేవుని ప్రజలతో ఒప్పందం చేయబడినటువంటి గిబియోనీల మీదకి సైన్యాన్ని మోహరించుకొని, రాజులను మోహరించుకొని, ఆనాడు సూపర్ పవర్స్ 5 వాళ్ళు మోహరించుకొని యుద్ధాన్ని తీసుకొని వెళ్తున్నాడో అదే రీతిలో భవిష్యత్తులో మరి యొక్క క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రపంచ సైన్యములను పోగు చేసుకొని ఇశ్రాయేలు మీదకి దాడి చేయబడని వెళ్ళబోతున్నాడు. సో సేమ్ టైపాలజీ అన్నమాట. అదేమో ఛాయ, రేపు జరగబోయేదేమో చరిత్ర. సో ఈ రెండింటి మధ్య లింక్ ఏంటంటే బైబిల్ మనకు ఇది అవగాహన కలిగిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. సో అడోనాయ్ జెదెక్ అనేటువంటి వాడు ఏంటంటే అతడు ఇస్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఈస్ నాట్ ద లార్డ్, ఈస్ ద యాంటీ క్రైస్ట్, ఈస్ యాక్చువల్లీ రివర్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ రైచియస్నెస్ అన్నమాట. అందుకని ఇక సింపుల్ గా మనం చెప్పాలంటే ఈ అడోనాయ్ జెదెక్ అనేటువంటి వానికి మనం చూసినట్లయితే 6వ పాఠం ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్ కలిగినటువంటి రాజు అని మనం చూస్తున్నాం. స్వనీతి కలిగినటువంటి రాజుగా ఈ అడోనాయ్ జెదెక్ అని మనం చూస్తున్నాం. సో కనుక స్వనీతి కలిగినటువంటి రాజు ఏమైపోతాడు? చివరికి చంపబడతాడు, హత్య చేయబడతాడు, నిర్మూలన చేయబడతాడు. సెల్ఫ్ రైచియస్నెస్ పనికిరాదు. స్వార్థం అనేది పనికిరాదు. స్వనీతి అనేది పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మనం దేవునికి మనము అర్పణ చేసుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. సో కనుక ఇది 6వ పాఠం. 6వ పాఠం ఏమని చెప్పారండి? ఈ అడోనాయ్ జెదెక్ అనేటువంటి రాజు, ఆయన రాజ్యము, ఇవన్నీ కలిపిన సారాంశం ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్ అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఆ తర్వాత 2వ రాజు మనం చూస్తున్నాం. 2వ రాజు ఎవరంటే హెబ్రోను రాజు అయినటువంటి హోమాము అనేటువంటి ఆ పేరు మనం చూస్తున్నాం. సో మరి హోహాము అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే మరి యెహోవా యెహోవా కదిలిస్తాడు అని అర్థం. హోమాహు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా కదిలిస్తాడు. తర్వాత హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటి? ఈయన హోమాహు అనేవాడు హెబ్రోను రాజు. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసం లేక స్నేహం, ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్ అని అర్థం అన్నమాట. సో కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు హెబ్రోను రాజు హోమాహు అంటే అర్థం ఏంటి? ఇతడు యెహోవా చేత ప్రేరేపించబడి, యెహోవా చేత కదిలించబడేటువంటి సహవాసం గలవాడు అని అర్థం. ఈ పేర్లు బాగానే పెట్టుకున్నారు కానీ వీళ్ళందరూ ఆపోజిట్ అన్నమాట. వాళ్ళ గుణాలు, వారి తత్వాలు, వారి పేరుకి ఏమాత్రం సంబంధం లేకుండా వారు జీవిస్తున్నారు. పేర్లు అయితే బాగా పెట్టుకున్నారు కానీ ఏమి లాభం? ఆ పేరుకు తగినట్లుగా వారు ఎవరు కూడా ఉండలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో మనం నేర్చుకోవాల్సినటువంటి 7వ పాఠం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, మరి ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. సో కనుక డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్. కానీ ఈ లోకంతో మనం ఇప్పుడు కూడా స్నేహము చేయరాదని, చేయకూడదని చెప్పి నేను మీకు మనం చేసుకుంటున్నాను. ఇది 8వ పాఠం. 7వ పాఠం. 8వ పాఠం మనం చూసినట్లయితే మరి అక్కడ నెక్స్ట్ రాజు, 3వ రాజు ఎవరు అని మనం గమనించినట్లయితే యర్మూతు రాజు అయిన పిరాము. యర్మూత్ అనేటువంటి స్థలము పేరు యర్మూతు, రాజు పేరు పిరాము. సో పిరాము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే
ఒక అడవి గాడిద అని అర్థం. వైల్డ్ యాస్ ఆర్ వైల్డ్ డాంకీ. పిరాము అన్న మాటకు అర్థం ఏంటంటే అడవి గాడిద. సో కనుక మనం గుర్తించవలసినటువంటి విషయము, నేర్చుకోవాల్సిన 8వ పాఠం ఏంటంటే మన వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉండగా, మన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం సాగుతూ వెళ్తూ ఉండగా, మన ఆత్మీయ ప్రయాణంలో వెళ్తూ ఉండగా అడవి గాడిద వంటి మరి వారు మనల్ని ఎదుర్కొంటారు. అడవి గాడిద అంటే ఎవరంటే డెజర్ట్ పీపుల్ సంబంధించిన వారై ఉన్నారని, మరి అంతేకాకుండా పాత నిబంధనలో ఈ యొక్క పదవి మరొకరికి పెట్టబడిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో కనుక పిరాము అనగా అర్థం ఏంటంటే అడవి గాడిద అంటే ఎటువంటి సంస్కృతి, ఎటువంటి డిసిప్లిన్, ఎటువంటి క్రమము లేనటువంటి వారు అని అర్థం. మరి గాడిద అని తిడతాం కదా, అని అర్థం ఏంటంటే వీడికి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు, ఎట్ట పెడతాడు వాడు బతుకుతున్నాడని మనం ఏ విధంగా తిరుగుతుంటామో, అడవి అంటే అర్థం ఏంటంటే అసలు ఏ లిమిటు, ఏ డిసిప్లిన్, ఏ క్రమము, ఎటువంటి మరి మంచి లక్షణాలు, గుణాలు లేనటువంటి, అదుపులో లేనివాడని అర్థం అనమాట పిరాము అన్న మాటకు అర్థం. ఈ పిరాము ఓకే మరి రాజుపేరు పిరాము ప్రాంతం పేరు ఏంటంటే యర్మూతు. ఓకే, యర్మూత్ అనేటువంటి ఆ యొక్క పేరు, పట్టణం యొక్క పేరు అర్థమేంటి తెలుసా? గర్వము. The meaning of the word Yarmouth or Jarmuth means pride. సో కనుక అడవి గాడిద మరియు గర్వం. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు మనము ఇశ్రాయేలు వారు ఇది దాడి చేయడానికి వెళ్తున్నారు. ఇవన్నీ ఓడించడానికి యెహోషువని దేవుడు నడిపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు యుద్ధం చేయబోతున్నాడు? ఒక విధంగా చెప్పాలంటే ఎవరి మీద అంటే స్వనీతి మీద యుద్ధం చేయడానికి యెహోషువ వెళ్తున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే మరి అక్రమమైనటువంటి సహవాస సాంగత్యము ఏమిటి మరి వారి మీదకి దాడి చేయడానికి వెళ్తున్నాడు. మూడోది ఏంటంటే అడవి గాడిద గుణాలు ఉన్న వారికి, గర్వముతో ఉన్న వారి మీద దాడి చేయడానికి వెళ్తున్నాడు. 9వ మరి ఆత్మీయమైన పాఠం, ద 9th లెసన్ ఫ్రమ్ దిస్ చాప్టర్, ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉన్న 9వ పాఠం ఏమిటి అని మనం చూసినట్లయితే లాకీష్ కు సంబంధించినటువంటి లాకీష్ రాజు అయిన యాఫియా అని చూస్తున్నాం. సో యాఫియా అనే మాటకు అర్థం ఏంటంటే వెలిగించుట, ఎన్లైటనింగ్ అని అర్థం. మరి లాకీష్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ సిటీ ఆఫ్ సిన్. సో దేంతో వెలిగించబడుతుంది అనమాట? పాపంతో వెలిగించబడుతుంది. సో మనం ఇప్పుడు యెహోషువ అందరూ యుద్ధానికి వెళ్తున్నారు, దాడి చేయడానికి వెళ్తున్నారు. దేని మీద దాడి చేయడానికి వెళ్తున్నారు? పాపముతో వెలిగిపోతున్నటువంటి ఈ రాజు పైన, ఈ రాజ్యం పైన దాడి చేయడానికి వెళ్తున్నారు. మీకు అర్థమవుతుందండి ఎంత ఆత్మీయమైనటువంటి భావాలు ఈ యొక్క పుస్తకంలో, ఈ అధ్యాయంలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి. మనం పాపముతో స్నేహం చేయకూడదు, పాపమునకు దాడి చేయాలి, పాపం మీద మనం ప్రతిఘటించాలి, పాపమును ఎదిరించాలి. ఓకే, పాపము మనం వీలైనంత వరకు పాపమును గుర్తించి దాన్ని ఏరి పారేయాలి తప్ప పాపముతో పాటు సహజీవనం అనేది చేయకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో 9వ విషయం ఏమిటంటే లాకీష్ అనగా మరి పాప పట్టణం, మరియు తర్వాత మరి యాఫియా అనగా వెలిగించబడుట, పాపముతో వెలిగించబడినట్టు పట్టణం మీద యెహోషువ దాడి చేయడానికి దేవుడు అనుమతించాడు. అందుకని యాక్చువల్లీ యెహోషువ భయపడతాడు. ఇవన్నీ చూసినప్పుడు 5 రాజులు వస్తున్నారు, ప్రభువా ఏంటి మరి అన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు, నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, వాళ్ళందరూ నీ చేతికి అప్పగిస్తాను అని దేవుని మాట మీద ధైర్యంగా యెహోషువ ముందుకు వెళ్తాడు. దేవుని మాట లేకపోయింటే యెహోషువ కూడా ధైర్యం సరిపోలేదు. అంత భీకరమైన సైన్యం యెరూషలేము ఇశ్రాయేలు ముందు మరి ఆవరించి ఉన్నప్పుడు, గిబియోని దగ్గర వచ్చినప్పుడు ఏమండి మా యెహోషువ కూడా చిన్న భయం కలిగింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, డోంట్ ఫియర్ జాషువ, నువ్వు భయపడవద్దని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఆఖరి పాఠం, ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆఖరి పాఠం. ఇంతటితో 10వ అధ్యాయం అయిపోలేదండి. 10వ అధ్యాయం 2వ భాగం వచ్చే వారం కూడా మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మీకు ఇంట్రడక్టరీ పార్ట్గా టు కవర్ ది whole analysis of the chapter of the 10th chapter of Joshua, మీకు నేను ఈ 10వ అధ్యాయంలో ఉన్న 10 ఆత్మీయ పాఠాలు మీద పంచుకున్నాను తప్ప 10వ అధ్యాయం ముగించిన 10వ అధ్యాయం ఇంకా మనం ప్రారంభించనే లేదు. సో వాటి మనం డీటెయిల్గా వచ్చే వారం నుంచి మనం చూస్తాం. లాస్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే ఓకే, మరి ఎగ్లోను రాజు అయినటువంటి దెబీరు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి అక్కడ 4వ వచనంలో, ఎగ్లోను రాజు అయిన దెబీరు వద్దకు వర్తమానము పంపెను. సరే, సో ఎగ్లోన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దూడ. ఎగ్లోన్ అంటే అర్థం ఏంటన్నమాట దూడ. దూడ అనేది దేనికి సాదృశ్యం అంటే విగ్రహ ఆరాధనకి సాదృశ్యం. ఓకే, ద కాఫ్ సింబలైజెస్ ది ఐడల్ వర్షిప్. ఓకే, ద ఐడలట్రీ ప్రెవలెంట్ ఇన్ దట్ ప్లేస్. ఓకే, సో ఎగ్లోన్ అనగా అర్థం ఏంటన్నమాట అది దూడ. దూడ అనగా దేని సాదృశ్యం అంటే విగ్రహ ఆరాధన సాదృశ్యం. మరి దెబీరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దిగజారుట, లేక వెనక్కి తిరుగుట, లేకపోతే బ్యాక్ స్లైడ్ అవుట అని అర్థం.
ఓకే, సో కనుక గమనించాలి, ఈ జనాంగం ఉన్న ఉద్దేశం ఏంటంటే బ్యాక్ స్లిడెన్ కంట్రీ అనమాట, బ్యాక్ స్లిడెన్ నేషన్ అనమాట, దిగజారిపోయే తత్వానికి. సో విగ్రహారాధన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అనమాట, ఒక వ్యక్తిని ఆత్మీయంగా దిగజార్చుతుంది. విగ్రహారాధన అనేది ఒక వ్యక్తిని దేవుని నుంచి దూరం చేస్తుంది. విగ్రహారాధన అనేది ఒక వ్యక్తిని మరి చెప్పాలంటే దేవునికి ఎదుట శత్రువుగా నిలబెడతా తప్ప దేవునికి ఇష్టంగా నిలబెట్టలేదు. దేవుడు మరి బైబిల్లో ఎన్నో పాపాలని దేవుడు మరి ఇయర్ మార్క్ చేసి డిఫైన్ చేసి క్లియర్గా మనకు పాపాలు ఫలాని పాపం 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 అని చెప్పాడు. అందులో అన్ని పాపాల్లో కల్లా అతి భయంకరమైన దేవుడు మరి ఎక్కువగా ద్వేషించేటువంటి ఆ పాపం ఏంటంటే విగ్రహారాధన. Idol worship is the top sin in the list of sins that God has earmarked in the Bible. సో కనుక ఈ యొక్క జనాంగము ఎవరంటే ఎగ్లోను మరి రాజు అయిన దెబీరు ఏంటంటే విగ్రహారాధన ద్వారా ఆత్మీయంగా దిగజార్చడం, విగ్రహారాధన ద్వారా మనుషులు వెనక్కి తీసుకెళ్లిపోయేటువంటి ప్రమాదకరమైన గుణములు కలిగిన వారు ఈ జనాంగం. చూసారా, ఈ 5 రాజులు, ఈ 5 గుణాలు, 5 తత్వాల మీద ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యెహోషువ చూడ మాట చదివి ముగించుకుందాం. అక్కడ మరి ఇవన్నీ చూసినప్పుడు యెహోషువ 7వ వచనానికి వెళ్దాం. యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలబడనని యెహోషువతో సెలవీగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందండి, ఈ యొక్క రాజులు, ఆ 5 రాజ్యాల యొక్క రాజుల యొక్క గుణాలు మనం చూసాం, తత్వాలు చూసాం, ఎంత ప్రమాదకరమో మనం చూసాం, ఎంత డేంజరస్ నేషన్స్ చూసాం. అందుకని యెహోషువ కొంచెం భీతి, కొంచెం భయం కలిగి ఉన్నాడు. వాస్తవంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఈ గిబియోనీలు పిలిచిన వెంటనే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ యెహోషువ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, దేవుని సముఖంలో చేయమని ఒప్పందం గుర్తుంది కనుక దేవుని నామం అవమానపడకూడదు అని చెప్పి దేవుడు ప్రజలుగా దేవుని ప్రతినిధిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన వెళ్ళాడు, గిబియోనీల పక్షాన పోరాడాడు. ఏంటి మరి అంతేకాకుండా గొప్ప విజయాన్ని సాధించి ఇంకా అసలు యెహోషువ అంటే ఇక తిరుగులేని ఒక వీరుడుగా, తిరుగులేని ఒక నాయకుడిగా, తిరుగులేని ఒక చెప్పాలంటే ఒక ఓవర్కమర్గా ఆ కనాను దేశం అంతా కూడా కబురు వెళ్ళిపోయింది. ఇది చాలా వన్ ఆఫ్ ది మేజర్ బ్యాటిల్స్ దట్ వాస్ ఫాట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ క్యానన్. సో కనుక ఈ రాత్రి సమయం ప్రేమైన వాళ్ళారా, మనం పోరాడవలసింది ఎవరు, మనం పోరాడాల్సింది ఎవరు అని మనం చూసినట్లయితే ఇటువంటి జనాంగాల మీద మనం పోరాడాలి, స్వనీతి మీద మనం పోరాడాలి. ఆమేన్. అంతేకాకుండా మనము మరి చూసినట్లయితే తప్పుడు పునాదులు కలిగినటువంటి, తప్పుడు ఫౌండేషన్స్ కలిగినటువంటి తప్పుడు బోధల మీద మనం పోరాడాలి. మనం గర్వం మీద పోరాడాలి, అడవి గాడిద వంటి గుణాలు విరుద్ధంగా మనం పోరాడాలి. అంతేకాకుండా మరి పాపం యొక్క మరి ప్రతి పాపం యొక్క ప్రభావం మీద మనం పోరాడాలి. అంతేకాకుండా విగ్రహారాధన వల్ల వచ్చేటువంటి దిగజారిపోయే స్థితిని మీద మనం పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్, యూ హ్యావ్ టు ఫైట్ యువర్ వార్. అన్ని చూస్తున్నావు, నీకు తెలుసు నువ్వు దిగజారిపోతున్నావు, తగ్గిపోతున్నావు తెలుసు. ప్రార్థన తగ్గిపోయింది, బైబిల్ తగ్గిపోయింది, సహవాసం తగ్గిపోయింది, అభిషేకం తగ్గిపోయింది, సేవ తగ్గిపోయింది, ఏమీ లేదు. కనుక ఇవన్నీ చూస్తున్నావు కనుక వెంటనే ఇప్పుడైనా తేలుకో, ఇప్పుడైనా మేలుకో, ఇప్పుడైనా తేరుకొని దేవా నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభా అని మనం దేవుని అడిగినట్లయితే ఈ క్షణమనే దేవుడు యెహోషువతో చెప్పిన మాట నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు భయపడవద్దు, నీ చేతికి నీ శత్రుని అందరినీ కూడా నేను అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలవచాలడు. నీవు జయించలేని శోధన అంటూ ఏమీ లేదు. ఏ శోధన కూడా నీ ఎదుట నిలవలేదు. ఏ కష్టమైన అసాధ్యమైన పరిస్థితి కూడా నీ ఎదుట లేదని చెప్పి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే ఈ యొక్క రాత్రి సమయమందు దేవా నా జీవితంలో ఈ 10 అధ్యాయంలో నేర్చుకున్న 10 పాఠాలకు వచ్చినట్టు సారాంశము నేను విని ఉండగా ప్రభా నాయనా, నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉండగా నాకు శత్రువులు ఉంటారని నేను గుర్తించటకు నాకు సాయం చేసినందుకు వందనాలు ప్రభా. అంతేకాకుండా నాయనా, ఎవ్రీబడి నీడ్స్ సంబడి, ఎవ్రీవన్ నీడ్స్ సమ్వన్. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు కావాలి ప్రభా. కనుక నాకు నీవున్నావు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంతేకాకుండా నాకు ఆత్మీయ జీవితంలో నాయన నాకు తోడుగా నాయన ప్రభా మరి నాకు అవసరమును ఉన్నారు కనుక నాకు మంచి సహవాసం దయచే ప్రభా, మంచి స్పిరిచువల్ ప్రభా సిస్టర్, స్పిరిచువల్ బ్రదర్, స్పిరిచువల్ ప్రేయర్ పార్ట్నర్ నాకు దయచే ప్రభా. అందరూ అడగవలసిన వారమై ఉన్నామని మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా అసాధ్యమైన యుద్ధాలు, అసాధ్యమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు గుర్తుంచుకోనండి,
దేవుని కృప వలన, ఆయన శక్తి వలన మనం జయించడానికే దేవుడు మనం ఎన్నుకున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 4వది మనం చూసినట్లయితే మరి మనము ఆ యొక్క గుహలో ఉండే రాజులను జయించాలి, అదృశ్య రంగములను జయించాలి, దిగజారిపోయిన పరిస్థితి ఉన్న ఆ యొక్క పరిస్థితిని జయించాలని మనం 5వ విషయం చూసాం. 6వది అడోనాయి జెదెక్ అనగా స్వనీతిని జయించాలి. తర్వాత ఈ మిగతా రాజుల విషయం చూసి ఉన్నాం కదా. ఈ రోజు ఈ రాత్రి వేళ దేవా, నేను నా యొక్క రాజులను, నా గుహలో ఉన్న రాజులను నేను జయించుటకు నాకు సాయం చేసి, బలము దయచే, శక్తి దయచే ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. అందుకని మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, ఘనమైన మా తండ్రి, ఈ యొక్క సమయమందు నా దేవ, మరి ఈ యొక్క రాత్రి వేళలో నాయన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని మేము ప్రారంభించుకొని ఉండగా 10 పాఠాలతో మేము ప్రారంభించుకున్నాం. ఈ 10 పాఠాల ద్వారా మా ఆత్మీయ జీవితములకు అవసరమైన మేలు, క్షేమము, నడిపింపు, కాపుదల, భద్రత మాకు ప్రసాదించి నాయన ప్రభు, మీ రాజ్యంలో, పరలోక రాజ్యంలో మీతో ఉన్నట్టుకు మమ్మల్ని మీరు పిలుచుకునేంత వరకు నా తండ్రి మమ్మల్ని మీరే కాపాడి, ఈ భూలోకను భద్రపరిచి మమ్మల్ని మీరే టేక్ ఓవర్ చేసుకొని మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని మమ్మల్ని నడిపించి మీరు వాడుకోనమని నాయన ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వినబోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించి దీవించి ప్రభు నాయన, మరి ఆత్మీయ క్షేమ వృద్ధి కలిగిన వారమై నాయన ప్రభా, ఆత్మీయమైనటువంటి 10 పాఠములు నాయన ప్రభా మేము నాయన గ్రహించి వాటిలో ఉన్న సారమును మేము అర్థం చేసుకొని మా జీవితాన్ని సరి చేసుకుంటకై మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకులైన యేసు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.